ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మూడో రోజు విచారించారు. ఎంక్వైరీలో కీలక సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. ఇప్పటికే ఐబొమ్మ రవిపై 5 కేసులు నమోదయ్యాయి. పైరసీ సినిమాలకి సంబంధించిన సర్వర్లు, నగదు లావాదేవీలు, మిర్రర్ వెబ్సైట్లతో ఐబొమ్మకు ఉన్న అనుబంధాలపైన కూడా కీలక విషయాలను రాబట్టారు సిసిఎస్ పోలీసులు. ఇక విచారణ అనంతరం ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఐబొమ్మ రవి 3 రోజుల పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. ఐబొమ్మ పేరు రవి ఇంటి పేరు ఇమ్మడి అని, అందువల్ల ఐబొమ్మ అని పెట్టాడని అనుకున్నారు పోలీసులు. కానీ ఐబొమ్మ అంటే ఇమ్మడి బొమ్మ కాదని, ఇంటర్నెట్ బొమ్మ అనే అర్థంలో పేరు పెట్టినట్లుగా విచారణలో గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసులు. సినిమాను ఒక్కో ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు. తెలంగాణలో సైన్మా అని, ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో ఆట అని, విశాఖపట్నంలో సినిమాను బొమ్మ అని పిలుస్తుంటారు. ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. దీంతో ఇంటర్నెట్లో సినిమా చూపించే బొమ్మ అనే అర్థంలో తన పైరసీ వెబ్సైట్కు ఐబొమ్మ పెట్టానని తెలిపాడు రవి. రెండో వెబ్సైట్కు బలపం అని పేరు పెడితే డొమైన్లో టెక్నికల్ సమస్యలు వస్తాయని ఎల్ అక్షరం తీసుకోలేదన్నాడు. దానికి బదులు మరో పి అక్షరం పెట్టి బప్పమని రిజిస్టర్ చేశాడు. ఐబొమ్మ బప్పం టీవీ పేర్లు పెట్టి టెలిగ్రామ్ నుంచి సినిమాలను అప్లోడ్ చేశాడని విచారణలో గుర్తించారు పోలీసులు. బషీర్బాగ్లోని సిసిఎస్ ఆఫీసులో ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరిగింది. రవి నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, ఐపీ మాస్కింగ్ విధానాలపై వివరాలు సేకరించారు పోలీసులు. విదేశీ సర్వర్ల వినియోగం, యాడబుల్ యాప్ నిర్వహణ గురించి ఆరా తీశారు పోలీసులు. అనధికార వెబ్సైట్ల నిర్వహణ, పైరసీ వీడియోలు అప్లోడ్ చేసే టీంలు, వారి పాత్రపై కూడా విచారించారు. 3 రోజుల విచారణలో సైబర్ క్రైమ్ టీంకు పలు కీలక సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. డ్రగ్స్, గంజాయి సప్లైపై ఉక్కుపాదం మోపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈగల్ టీం మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకుంటోంది. అందులో భాగంగానే ఢిల్లీలో ఆపరేషన్ నిర్వహించింది తెలంగాణ ఈగల్ టీం. ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్ తో పాటు నైజీరియన్స్ ను కూడా పట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో డ్రగ్ కింగ్ పిన్స్, సేల్స్ గర్ల్స్, సెక్స్ వర్కర్స్, మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు. కింది స్థాయిలో విస్తరించి ఉన్న డ్రగ్ ఇంటర్ స్టేట్ నెట్వర్క్ కు చెక్ పెట్టింది ఈగల్ టీం. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ఈగల్ టీం ఆపరేషన్ నిర్వహించింది. ఢిల్లీలో నిర్వహించిన ఆపరేషన్లో 50 మందికి పైగా వీసా గడువు ముగిసిన నైజీరియన్లను అరెస్టు చేశారు. తెలంగాణ ఈగల్ టీం, ఢిల్లీకి చెందిన 100 క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేశారు. తెలంగాణ ఈగల్కి చెందిన 124 మంది అధికారులు, 1 ఎస్పీ, 8 మంది డీఎస్పీలు, 17 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది ఎస్ఐలు, 82 మంది హెడ్ కానిస్టేబుల్స్ ఈ భారీ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని 20 ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. దేశంలో ఉంటూ నెట్వర్క్గా ఏర్పడి రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారన్నారు పోలీసులు. నోయిడా, గ్వాలియర్, వైజాగ్ పోలీసుల సహకారంతో అతిపెద్ద ఆపరేషన్ నిర్వహించింది ఈగల్ టీం. ఈ భారీ ఆపరేషన్లో సెక్స్ వర్కర్లుగా కూడా పనిచేస్తున్న డ్రగ్ సేల్ గర్ల్స్, మ్యూల్ ఖాతాదారులను కూడా ఈగల్ టీం అరెస్టు చేసింది. మాదక ద్రవ్యాల చెరలో పడకుండా ఉండాలని ప్రజలకు సూచించారు పోలీసులు. డ్రగ్స్ సప్లై, డ్రగ్స్ వినియోగాన్ని గమనిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది ఈగల్ టీం. టోల్ ఫ్రీ నెంబర్ 1908, వాట్సాప్ నెంబర్ 8712671111 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, బహుమతులు కూడా అందజేస్తామని తెలిపింది ఈగల్ టీం. ఢిల్లీలో నిర్వహించిన ఇలాంటి ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని తెలిపింది ఈగల్ టీం. త్వరలో మరిన్ని అరెస్టులు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల ఏజెంట్లతో డ్రగ్ పెడ్లర్లు నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ షాండిల్య.
మల్నాడు రెస్టారెంట్ కేసు ఆధారంగానే ఢిల్లీలోని డ్రగ్స్ సప్లయర్స్ ను పట్టుకున్నట్లు చెప్పారు. డ్రగ్స్ రాకెట్లో నైజీరియన్లదే కీలక పాత్ర అని వివరించారు. ఆన్లైన్ షాపింగ్ తో గార్మెంట్స్, కాస్మెటిక్స్ మధ్య, షూస్ మధ్య డ్రగ్స్ డెలివరీ చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. డ్రగ్స్ రాకెట్లో హైదరాబాద్ కి చెందిన 11 మంది పెడ్లర్లు ఉన్నారన్న ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ షాండిల్యతో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ను కూకటివేలతో తొలగించడమే లక్ష్యంగా ఇటీవల ఈగల్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో అయితే ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అందులో డ్రగ్స్ అప్లై చేస్తున్నటువంటి 50 మంది నైజీరియన్స్ గుర్తించడంతో పాటు ఢిల్లీ పోలీసులతో సంయుక్తంగా ఈ ఆపరేషన్ సక్సెస్ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి పెడ్లర్స్ ను కూడా గుర్తించడం జరిగింది. సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో చెప్పడానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ షాండిల్య ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, డెకాయ్ ఆపరేషన్ ఏదైతే రాకెట్ ఉంది కదా, డ్రగ్స్ రాకెట్ ను ఏ విధంగా డీకోడ్ చేశారు? We had 2 cases in Telangana in Cyberabad narcotic PS, 2 by 2025 and 8 by 2025. So we were inquiring into these cases, and when we went in-depth investigations, we could unearth 106 bank accounts through which drug money laundering was taking place. We could unearth almost 10 courier service providers who were sending drugs all over India. And we identified some 2,000 peddlers and consumers all over India who were being supplied drugs by the Nigerian drug cartels. So we have understood the entire how this operation is going on in the country, and most of the operations were being routed through some slum, semi-slum kind of localities in Delhi, and we have identified almost 18 such localities from which this drug cartel was operating. And let me tell you that Eagle Force alone could not have done this operation successfully. So we had taken lot of cooperation and support from Delhi Police Crime Branch, from NCB, from Noida Police, from Gwalior Police, from Visakhapatnam Police, and finally only with the cooperation and support with all these organizations. మొత్తంగా చూస్తే ఈ మొత్తం డ్రగ్స్ రాకెట్ లో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఎంతమందిని డిపోర్ట్ చేశారు, అంతేకాకుండా హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? So Hyderabad mein we have identified almost 11 people. So we have talked to them, we have talked to their parents. So we would be interested to rehabilitate them and send them to a de-addiction center. And all over India, whatever names we have come, maybe we will share some names with the Director Generals of that particular state, and whatever bank accounts and how this operation was really done. So the concerned states also, we will be forwarding the information so that they also may be able to take some more steps to stop this drug delivery through courier services. సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడినాక ఈగిల్ రూపకల్పన చేయడంలో ఇది చాలా పెద్ద రాకెట్ గా చెప్పవచ్చు, ఇది బ్రేక్ చేయడం. సో ఏం చెప్తారు సార్, డ్రగ్ పెడ్లర్స్ కానీ సప్లయర్స్ కానీ ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? With this government, this thing is that they have given us all support in terms of manpower, in terms of money. So we have already Telangana Anti-Narcotic Bureau Eagle Force. In 2025, we would have deported some 50 foreigners who are indulging in nefarious activities, and each person you have to send back. So we have to spend some 60,000 rupees on their air tickets, and we have to keep them for 10-15 days. So it is really a big burden on the government, and special thanks to Delhi Police for now taking up all that burden. సార్, అతిపెద్ద డ్రగ్ రాకెట్ ను మీరు బ్రేక్ చేశారు కదా, ఎలాంటి సంతృప్తినిచ్చింది సార్ ఇది? It is only the Telangana Anti-Narcotic Bureau Eagle Force team, our technical team, Delhi Police Crime Branch, NCB, Noida, everybody shares this honor, and really proud that if Indian Police Forces, that if need be, they can rise to the occasion and take up any challenge. So equally everybody shares this good work and shares this success. డ్రగ్స్ ను సరఫరా చేసే వాళ్ళు కానీ డ్రగ్స్ ను యూజ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద, ఈ యొక్క ఆపరేషన్ లో పట్టుకోవడం అయితే చాలా 50 మందిని ఏకకాలంలో పట్టుకోవడం అనేది చాలా సంతృప్తినిచ్చిందని మనతో చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.
సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ సమకూరుస్తున్న 6 నిందితులను అరెస్టు చేశామని అన్నారు సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర. నిందితుల్లో తెలంగాణ వాసులు 2, ఏపీకి చెందిన వారు 4 ఉన్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 400 సైబర్ నేరాలలో నిందితుల ప్రమేయం ఉన్నట్లు చెప్పారు. మ్యూల్ అకౌంట్స్ తో 3 విడతలుగా కమిషన్ తీసుకుంటున్నట్లు చెప్పారు సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర. మన ఇండియన్ అకౌంట్స్ ని కూడా మ్యూల్ అకౌంట్స్ ని వాడుకోవడం జరుగుతోంది. సో ఫస్ట్ ఒక 3 పట్టుకోవడం జరిగింది. సో 3 పట్టుకుంటే అందులో ఈ 3 ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ అకౌంట్స్ లో వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళు ఈ క్యాండిడేట్స్ వేరియస్ వాళ్ళతో మాట్లాడి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేబర్ కానీ ఆర్ ఇఫ్ నాట్ వేరే ఎవరైతే ఉంటారో స్మాల్ పెట్టి వెండర్స్ కానీ వాళ్ళకి ఇది జస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, మీకు ఒక కమిషన్ ఇస్తాము, ఇట్లాగా 1,00,00,000 రూపాయలకి 1,00,000 రూపాయలు 1% కమిషన్ మీకు ఇట్లా ఇప్పిస్తాము, లేదా మీ అకౌంట్ ని వాడుకుని మీరు 10,000 అట్లా ఇచ్చేస్తూ ఉంటాము. సో అట్లా కమిషన్ బేసిస్ లో వాళ్ళని అట్రాక్ట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించి అకౌంట్ కి సంబంధించిన మొత్తం క్రెడెన్షియల్స్ అంటే డెబిట్ కార్డ్, ఏటీఎం, క్రెడిట్ కార్డ్, లాగిన్ పాస్వర్డ్స్ అవి అన్ని కూడా పాస్బుక్స్ వీళ్ళ దగ్గరే పెట్టుకుని వాళ్ళు జస్ట్ పేరుకి అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది, అంతమించి ఇంకేం ఉండదు. సో అట్లాగా వాళ్ళకి అమౌంట్ డిపాజిట్ అయిపోతే జస్ట్ కమిషన్స్ ఇస్తూ ఉంటారు. సో అట్లాగా అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళ ద్వారా ఆ అకౌంట్స్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ, సో వాళ్ళు అట్లా 3 లెవెల్స్ మాకు దొరకడం జరిగింది. 4th లెవెల్లో వాళ్ళు ఇంకొక వేరే ప్లేస్ లో ఉండే, దాని గురించి కూడా మేము వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం. ఈ 6 మెంబర్స్ ని దాంట్లో విచారించి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో వస్తే ముఖ్యంగా ఫస్ట్ గా ఈ శ్రీనివాస్, గణేష్ అని చెప్పి నవీన్ అని 3 పట్టుకోవడం జరిగింది. ఈ 3 ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో ఉంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఈ వేరియస్ అకౌంట్ ఓపెన్ చేయడంలో రోల్ మెయిన్ గా ఉంటుంది, వాళ్ళ పాత్ర ఉంటుంది. వేరియస్ అందరినీ పట్టుకుని ఈ ఎవరైతే చెప్పడం జరిగిందో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేబర్ కానీ వాళ్ళని పెట్టి వెండర్స్ కానీ వాళ్ళని పట్టుకుని అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్స్ ని రాజేష్ అనే పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఈ రాజేష్ ఇంటర్న్ ఏం చేస్తాడంటే ఇంకో ఇద్దరికి, ఆ రాజేష్ ఒక 2% కమిషన్ తీసుకుని అతను ఇంకొక ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, సుధీర్, మొహమ్మద్ అష్రఫ్ అని. ఈ సుధీర్ ఇంటర్న్ ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు 5% కమిషన్ లో, అష్రఫ్ అలాగే ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఇట్లాగా ఈ 3 లేయర్స్ లో ఇలాగా అకౌంట్స్ ట్రాన్స్ఫర్ ఉంటాయి అన్నమాట. ఆ రకంగా కమిషన్ బేసిస్ లో ఇదంతా నడుస్తుంది. సో ఆ రకంగా ఈ 6 మెంబర్స్ ని పట్టుకున్నాం. వీళ్ళ దగ్గర నుంచి 7 మొబైల్ ఫోన్స్, 3 చెక్ బుక్స్, 11 సిమ్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని ఈవెన్ ఇంకో చూస్తే వీళ్ళ అకౌంట్స్ అవి అంటే వీళ్ళ మొబైల్ స్కాన్ చేయగా ఇంకొక సమ్ 60 అకౌంట్స్ ఏవో కొన్ని బయటపడ్డాయి వీళ్ళు యూజ్ చేస్తున్నవి. అవి చూస్తే ఇంకా 400 కేసెస్ ఆఫ్ ఎన్సీఆర్పీలో అవి డిటెక్ట్ అవడం జరిగింది, అంటే వాటితో లింక్ ఉన్నట్టు. ఆ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేస్తాము. సో అట్లాగా ఇంకో 400 కేసెస్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ రకంగా వీళ్ళు ఇంకా ఈ సైబర్ క్రైమ్ వాటిల్లో వేరియస్ కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా వీళ్ళ మొబైల్ స్కాన్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకుని ఫర్దర్ డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన పవిత్ర శబరిమల పాదయాత్ర కేరళలోని శబరిమలై అయ్యప్ప సన్నిధానికి చేరుకుంది. 540 మంది స్వాములకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, శ్రీకాంత్. మరో 500 మంది అయ్యప్ప స్వాములు వచ్చినా కూడా వారికి సేవ చేసే బలం, ధైర్యం కలిగించాలని అయ్యప్పను కోరుకున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి 540 మంది అయ్యప్ప స్వాములను పాదయాత్రగా తీసుకొచ్చిన గురుస్వాములను అభినందించారు శబరిమలై ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇల్లు తల్లిదండ్రులొదిలి భార్య పిల్లల బంధమొదిలి కానల్లో కాలి నడక సాగే యాత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మును పెన్నడు చూడనిది దివ్య యాత్ర వేణుగోపాలు. కంటికి రెప్పలో చూసుకున్న మా గురుస్వాములకి పాదాభివందనాలు స్వామి. అసలు మేము ఎట్లా ఏంది రూపాయి లేకుండా మేము 500 మందిని ఈ గురుస్వామి వాళ్ళు చూసుకోరా అని చాలా టెన్షన్ ఇప్పించుకుంటూ మాకు కంటికి రెప్పలో చూసుకున్న మా గురుస్వాములకి పాదాభివందనాలు స్వామి.
అసలు మేము ఎట్లా ఎట్లా ఏంది రూపాయి లేకుండా మేము 500 మందిని ఈ గురుస్వామి వాళ్ళు చూసుకోరా అని చాలా టెన్షన్ పడి Padayatra. I wish all the rest and the future is also very good. Person also all the best. We need your all support. Every year we are going to increase our quantity. గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర ఈరోజు దర్శనం చాలా మంచిగా చక్కగా జరిగింది. ఇట్లా ప్రతి సంవత్సరం మనం యాత్ర చేస్తాం. ఆయప్ప బ్లెస్సింగ్ అంటే మందరి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఎట్లాగా యాత్ర చేస్తాము. ఈ యాత్ర చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ముగ్గురుకు మనం శ్రీకాంత్ స్వామి, నవీన్ స్వామి, నేను చేసిన సాయి సెక్రటరీతో నేను పదయాత్ర ఉద్యోగం చేస్తాను. అన్ని అయ్యప్ప స్వామి భక్తబృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర అక్టోబర్ 24 తారీఖు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి ఇరుముడిగా అనుకొని మాతో పాటు 540 మంది స్వాములు మా ముగ్గురిని నమ్మి మాకు వాళ్ళ సేవ చేసే అవకాశం భాగ్యం కల్పించినందుకు వాళ్ళ కన్న తల్లిదండ్రులకి తెలుసా నుంచి వాళ్ళకి ప్రణామం చేస్తున్నాం. ఆ అయ్యప్ప స్వామి ఈ 500 కాదు ఇంకొక 500 మంది స్వాములను మాతో పాటు పంపించిన వాళ్ళకి ఇట్లాగే సేవ చేస్తామని ఆ అయ్యప్పని వేడుకుంటూ మమ్మల్ని నమ్మి మాతో పాటు వచ్చిన 500 మంది స్వాముల కోరిక ఏమున్నా నెరవేర్చాలని వాళ్ళ బాధలు కష్టాలు తొలగించాలని మాకు సహాయపడ్డ ప్రతి ఒక్క దాతకి పేరున్న వందనం తెలుస్తూ ఇలాగే మేము ఇంకా కొనసాగిస్తామని ముగ్గురం ఆ స్వామిని నేర్చుకుంటూ ఆ శక్తిని మని అడుగు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఫిజికల్ అఫెన్స్ తగ్గి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొత్త తరహా మోసాలతో అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ట్రేడింగ్ ఫ్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టులు చేస్తూ ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆన్లైన్ టాస్క్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. టాస్క్ ఫినిష్ చేస్తే డబ్బులు వస్తాయని కొత్త ఫ్రాడ్ చేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ క్రైమ్పై పోలీసులు, సైబర్ నిపుణులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా ఫ్రాడ్ చేస్తున్నారు. ప్రజలకు ఒక నేరంపై అవగాహన వచ్చేసరికి మరో కొత్త నేరం చేస్తున్నారు. గతంలో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ వంటి ఫ్రాడ్స్ చేసేవారు. ఇప్పుడు ఆన్లైన్ టాస్క్ల పేరుతో మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో టాస్కులు ఇస్తూ డబ్బు ఆశ చూపిస్తున్నారు సైబర్ మోసగాళ్లు. కొన్ని టాస్కులు పూర్తి చేసిన తర్వాత కొంత డబ్బు అకౌంట్కు పంపిస్తున్నారు. నమ్మకం పెరిగిన తర్వాత ఆన్లైన్ జాబ్స్ అంటూ మోసాలు చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇచ్చి ముందుగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. తర్వాత వర్క్ సరిగ్గా చేయలేదని ఫేక్ అరెస్ట్ వారెంట్, ఎఫ్ఐఆర్లతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. స్కామర్లు రోజు రోజుకి రెచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే టాస్క్ స్కామ్ 2 సంవత్సరాల నుంచి అది యాక్టివ్గా ఉంది. యాజ్ ఆఫ్ నౌ కొంతమందిని అన్ఎంప్లాయిడ్ పీపుల్ని సెలెక్టివ్గా తీసుకొని వాళ్ళకి టాస్క్లు ఇస్తూ ఆ యొక్క టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత స్మాల్ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు దీని మెంబర్షిప్ తీసుకుంటే కనుక మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది అనే ఆశ చూపించి ఆ యొక్క ఇదే సేమ్ ఒక స్టేజ్ బై స్టేజ్లో మీరు అమౌంట్ పే చేస్తూ లేదంటే కానీ తర్వాత 50,000 కట్టండి, 1,00,000 కట్టండి, మీకు 5 లక్షలు విత్డ్రాల్ ఇస్తాము, తర్వాత ట్యాక్స్లు అంటూ ఈ రకంగా స్కామ్ చేస్తూ ఉన్నారు. సో ఈ టాస్క్ స్కామ్ బారిన పడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, దానిలో మోసపోవద్దు. టాస్క్ల పేరుతో వచ్చే లింకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్స్ను ఇవ్వవద్దని సూచిస్తున్నారు. అనవసర లింకులు, ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేయొద్దంటున్నారు. ప్రస్తుతం నిరుద్యోగ యువతనే టార్గెట్ చేసి ఆన్లైన్ టాస్క్లంటూ మోసాలు చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఆన్లైన్లో వచ్చిన డాక్యుమెంట్స్ని టైప్ చేసి ఇవ్వాలి అంటూ కూడా ఇది ఆన్లైన్ జాబ్స్ పేరు మీద కూడా ఈ యొక్క మెయిల్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది వీటిలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు స్టైఫండ్కి 9,000 ఇస్తామని అంటూ
తర్వాత ఒక దొంగ ఎఫ్ఐఆర్ని కానివ్వండి, లేదంటే మీ మీద వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి కానీ వాట్సాప్ ద్వారా బెదిరించడం కానివ్వండి, మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలా అప్రమత్తతో ఉండాలి. ఇలాంటి లింకులు కానీ, ఇలాంటి ఆన్లైన్ జాబ్ స్కాముల్లో పట్టడం కానీ, లేదంటే ఇలాంటి టాస్కులు స్కాములు కానివ్వండి, లేదంటే ఏదైనా వెబ్సైట్లకి రేటింగ్ ఇవ్వండి, మీకు డబ్బులు వస్తాయి, ప్రతి రేటింగ్కి 5 రూపాయలు 3 రూపాయలు ఇస్తాము అని చెప్పి, లేదంటే 100 రూపాయలు ఇస్తామని చెప్పి ఇలాంటి స్కామ్ను బారిన పడద్దు. చాలా అప్రమత్తతతో ఉండండి. రోజు రోజుకు సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఆన్లైన్లో కొత్త మోసాలతో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. కేటీఆర్ లాగులు తొడగక ముందే మహేష్ కుమార్ గౌడ్ విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్. దీక్ష దివస్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పైన కేటీఆర్ విమర్శలు చేశారని అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గుర్తించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదని అన్నారు చనగాని దయాకర్. ఈరోజు దీక్ష దివాస్ పేరుతో ఇవాళ కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పైన ఇవాళ మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు కేటీఆర్కు లాగు లేనప్పుడే మహేష్ కుమార్ గౌడ్ గారు రాజకీయాలకు ఉన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి 30 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేసి ఇవాళ పీసీసీ అధ్యక్షుడయ్యారనే విషయాన్ని ఇవాళ కేటీఆర్ గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నారు. 2006 తర్వాతనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిండు. ఐఎస్ ఆటన చేరినటువంటి కేసీఆర్ కొడుకుగానే తెలంగాణ ప్రజల తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, సకల జనులు ఇవాళ అందరూ కూడా తెలంగాణ ప్రజలు కదిలితే, విద్యార్థులు త్యాగాలు చేస్తే, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యుద్ధ భూములు అయితే ఇవాళ కేంద్రం విద్యార్థుల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వస్తే ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తే మీ అయ్య ముఖ్యమంత్రి అయింది తప్ప నువ్వేదో పోరాటం చేసి నువ్వు బట్టలు చింపుకొని నువ్వు దీక్ష చేసుకొని నువ్వేదో చేస్తే తెలంగాణ రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సెంటిమెంట్ మళ్ళొకసారి రాజేసి ఇవాళ వీళ్ళు చలిగాసుకోవాలని చూస్తారు తప్ప తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి వెళ్ళిపోయింది. ప్రజల చేతుల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తా ఉంది. ఉద్యమకారుని గౌరవించడం, కళాకారుని గుర్తించడం, పాటకు గౌరవించినటువంటి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి కేటీఆర్ మాట్లాడేటప్పుడు తన మాటలు, తన వ్యవహారం, పొగరబోతు మాటలు బంద్ చేసుకుంటే ప్రజలు చూస్తున్నారు. కాబట్టి నీ వ్యవహారశీలిని ఇంకా మార్చుకోవాలని కోరుతున్నాను. హైదరాబాద్ రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. కూల్చివేయాలని గత ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ సమయంలో ఓ సినిమా డైరెక్టర్ చూసి జైలు సన్నివేశాలకు బాగుంటుందని సినిమా షూటింగ్ చేశారు. ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ మూవీస్ షూటింగ్స్ చేస్తున్నారు. భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్, F3 లాంటి సినిమాలు చిత్రీకరించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో సినిమా షూటింగ్లపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. లోనే పురాతనమైనటువంటి భావం కూల్చే దశలో ఉన్నా కూడా కాసులు కురిపిస్తుంది. అది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ నగరంలోనే రామంతపూర్లో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. ఇది మరొక రామోజీ ఫిలిం సిటీ ఎలాగా ఉంటుందో దీన్ని రామంతపూర్ ఫిలిం సిటీగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ పిలుస్తుంటారు. సో ప్రజెంట్ నేను చూడొచ్చు, ఇదే పాత భవనము శిథిలావస్థకు చేరుకుంది. దీన్ని గతంలోనే ప్రభుత్వం కూల్చాలని చెప్పినా కూడా ఒక డైరెక్టర్ దీన్ని చూసి ఇది సినిమా షూటింగ్లకు పనిచేస్తుందంటూ కూడా కూల్చేయకుండా ఆపారు. సో ఇందులో చాలా సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి. ఇటు షార్ట్ ఫిలిమ్స్తో పాటు ఇప్పుడు ఏదైతే భీమ్లా నాయక్ సంబంధించినటువంటి షూటింగ్ ఏదైతే ఉంటుందో అడవి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బార్డర్లో ఉన్నటువంటి అడవి కూడా ఇదే అడవి. సో ఇట్లా అటు గాడ్ ఫాదర్ కానీ, భీమ్లా నాయక్ సంబంధించి కానీ, తర్వాత కాంతాకు సంబంధించి కానీ, సో ఇట్లా డిఫరెంట్ సినిమా షూటింగ్లు అన్నీ ఈ భవనం సముదాయంలోనే జరుగుతాయి. ఇక ఈ పాలిటెక్నిక్ కళాశాల ముందున్నటువంటి ఈ యొక్క చెట్ల మధ్యనే ఈ యొక్క అడవి అని పోలి ఉంటుంది. సో ఇక్కడే ఈ సినిమా షూటింగ్లు తీస్తున్నారు. 1962లో ఈ భవనాన్ని నిర్మించారు. అయితే ఇందులో చాలా మూవీస్లో అటు గాడ్ ఫాదర్తో పాటు భీమ్లా నాయక్, తర్వాత శ్రీదేవి సోడా సెంటర్తో పాటు బలా తందనాన, తర్వాత మామ మచ్చింద్ర, మా నాన్న సూపర్ హీరో, F3 అరబిక్ కడలి, తర్వాత కాంతా, ఆంధ్ర కింగ్, తాలూకా, చాలా వరకు కూడా షార్ట్ ఫిలిమ్స్ తీసినటువంటి భవనం ఇది. సో ఒకసారి జైలు మనం ఏదైతే ఇప్పుడు భీమ్లా నాయక్లో సినిమాలో ఉన్నటువంటి రానాను ఒక సెల్లులో ఇస్తారు. సెల్లుకి సంబంధించినటువంటి
సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్ అంటూ కూడా ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. లాకప్ ఎట్లా ఉంటుంది, సో ఇదంతా కూడా ఎక్కడో కాదు మన ఈ భవనంలోనే, ఈ రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల భవనంలోనే ఈ సినిమా షూట్స్ అన్నీ చేసేవారు. ఇక భీమ్లా నాయక్లో రానాను వేసినటువంటి సెల్లు ఇదే సెల్లు. సో ఇందులో రానాను వేస్తారు. తర్వాత అక్కడ కోర్టు సముదాయం, సినిమాలో ఉన్నటువంటి కోర్టు సముదాయం కూడా ఇక్కడ ఇది సెల్లు, రానా ఉండేటువంటి సెల్లు ఇదే. సో ఇక్కడనే సినిమా షూటింగ్ చేశారు. తర్వాత అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి 107 రూమ్ అది కోర్టు హాలు. సో అది కోర్టు హాలు. తర్వాత అటు రైట్ సైడ్లో కనిపిస్తున్న ఆ రూమ్స్ అన్నీ కూడా మనకు రీసెంట్గా వచ్చినటువంటి కొత్త సినిమా కాంతా కూడా ఇక్కడనే షూటింగ్ చేశారు. మనకి ఎక్కడో ఉన్నట్టుగా చూపిస్తున్నారు కానీ ఇక్కడే షూట్ చేశారు. ఇక మనకి ఏదైతే భీమ్లా నాయక్లో నేను ఇందాక చెప్పినట్టు అడవితో పాటు అక్కడ ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేశారు, ఒక అది రానా కోసం. సో అందులో సినిమాకి సంబంధించి భీమ్లా నాయక్ సినిమా కోసమే అక్కడ ఒక కుండి అలాంటిది కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ భవనం మొత్తం కూడా చాలా సినిమాలకు పెట్టింది పేరు ఈ యొక్క కళాశాల. సో దాదాపు ఇందులో పర్మిషన్ కావాలంటే కూడా ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇక మనకి రావి చెట్టు కనిపిస్తుంది, ఇదంతా కూడా మనకు చెంచల్గూడ జైలు కానీ చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎట్లా ఉంటారో అట్లాంటి సినిమాలలో ఈ చెట్టు పక్కన ఖైదీలు పని చేసుకున్నట్టు వారు రెగ్యులర్గా ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడనే షూట్ చేశారు. సో చాలా దాదాపు 10ల సంఖ్యలో సినిమాలు చేశారు. ఇక్కడ షూట్ చేసుకోవాలంటే ఎట్లాంటి పర్మిషన్ తీసుకోవాలి, అసలు ఎప్పటి నుంచి ఈ షూటింగ్ ఇక్కడ అనుమతించారు. మనతో పాటు ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఈ భవనానికి సంబంధించి అసలు ఎప్పటి నుంచి షూటింగ్స్ అనేవి ప్రారంభం చేశారు, సో ఇందులో పర్మిషన్స్ ఎట్లా ఉంటాయి? నమస్కారం సార్. యాక్చువల్లీ ఇది 2021 నుండి స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా నుండి స్టార్ట్ అయింది. దీనికి ఏంటంటే వీళ్ళు మనకి రిక్వైర్మెంట్ మనకి ఇస్తే మనం కమిషనర్ గారికి పంపిస్తాము. కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గారు రాస్తే పర్మిషన్ ఇస్తే మనం చేస్తాం సార్. పర్ డే 50,000 రూపీస్ చొప్పున వసూలు చేస్తాము. చేసి దాన్ని కాలేజ్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాము. అది రేపొద్దున కమిషనర్ గారి పర్మిషన్ తీసుకొని కాలేజ్ డెవలప్మెంట్ కోసం వాడతాం సార్. డెవలప్కి సంబంధించి కూడా ఏ డెవలప్స్ ఉంటాయి ఎక్కువ దీనికి వచ్చిన సంబంధించి? లాస్ట్ టైం అయితే పిల్లలకి కిచెన్లో మెటీరియల్ కొన్నాం సార్. ఈసారి ఇంకా 30 lakhs వరకు ఉన్నాయి. అలా ఏదైనా పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ లాంటిది ఏదైనా కడితే బాగుంటుందని నా ఆలోచన సార్. అంటే ఏ టైంకి ఎక్కువగా షూట్స్ వస్తుంటారు? ఎందుకంటే నటీనటులు వస్తుంటే పిల్లలు కూడా చూడడానికి ఆతృతగా ఉంటారు. సో ఏ టైంలో ఎక్కువ వస్తుంటారు సార్? ఇది మామూలుగా అయితే ఈ సీజన్ వింటర్ సీజన్లో వస్తారు సార్. వచ్చినా కూడా వీళ్ళు లోపలే ఉంటారు కాబట్టి మాకు అకాడమిక్స్కి అయితే ఏం డిస్టర్బెన్స్ ఉండదు. పిల్లలకైతే చదువులకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు సార్. భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక డెఫినెట్లీ, ఎందుకంటే ఇది క్లోజ్ సర్క్యూట్లో ఉంది, పెద్ద బయటికి ఏం ఎక్స్పోజ్ కాదు. ఇది మేము లోపల వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఏం తెలియదు, పెద్దగా ఎవరికి తెలియదు. దాంతో పబ్లిక్ మూవ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళ సినిమా ఫీల్డ్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇది. ఎందుకంటే చాలా పార్కింగ్ కూడా మాకు అడ్వాంటేజ్ అయింది. చాలా పెద్ద గ్రౌండ్ ఉండడం వల్ల అదొకటి అడ్వాంటేజ్ అయింది మా కాలేజీకి. ఒకటి ఎందుకంటే ఒక ఆడిటోరియం ఒకటి మాకు ఒక ల్యాగింగ్లో ఉంది. ఇంత పెద్ద దాదాపుగా 2,000 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక ఆడిటోరియం కట్టిస్తే ఇంకా దానికి కూడా డిమాండ్ పెరుగుతుందేమో అనుకుంటున్నాం కమింగ్ డేస్లో. ఎందుకంటే నియర్ బై ఏరియాలో ఎంత పెద్ద ఆడిటోరియం కానీ ఫంక్షన్ హాల్ కానీ ఇలాంటిది ఏం లేదు. ఒక ఆడిటోరియం మేము ఎందుకంటే మా ప్రిన్సిపల్ గారు ఆదేశానుసారం CSR ఫండ్స్ కోసం కొంత ట్రై చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది సెంటర్లో ఉంది, త్రూఅవుట్ సిటీ మొత్తంలో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ ద మెయిన్ సెంటర్. మరోవర్ పిల్లలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది రాష్ట్రం మొత్తంలో అతిపెద్ద కాలేజీలో ఇది ఒకటి ఉంటుంది. మెయిన్ టాప్ 2 కాలేజ్ ఇది. ఇక వేరే కాలేజీలు ఉన్నాయి కానీ సిటీలో వేరే కాలేజెస్ ఉన్నాయి కానీ ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నటువంటి కాలేజ్ ఇది ఒకటే కాలేజీ. అందుకని రాబోయే రోజుల్లో ఈ కాలేజీ కూడా బాగా డిమాండ్ పెరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. రామంతపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి పాత భవనం మాత్రం కూల్చే దశకు శిథిలావస్థకు చేరుకున్నా కూడా కాసులు కురిపిస్తుంది. పలు పెద్ద సినిమాలు అటు టాలీవుడ్ హాలీవుడ్తో పాటు షార్ట్ ఫిలిమ్స్ కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు. సో ఇది ఎవరికీ తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క కమిషనర్ ఆదేశాల మేరకు అందులో కొంత డబ్బులు 50,000 చిన్న అంటే షార్ట్ ఫిల్మ్ అయితే 25,000 చెల్లిస్తే మాత్రం పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇది మరొక రామోజీ ఫిలిం సిటీని తలపించేలా రామంతపూర్ ఫిలిం సిటీగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కాబోతుందనే చెప్పొచ్చు. వీడియో సాయితో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది తెలంగాణకి చెందిన అనయ శర్మ. అండర్-8 బాలికల విభాగంలో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిందన్నారు కోచ్ అమిత్. టాప్ సీడ్ ఆటగాళ్లతో పోటీపడి బంగారు పతకాన్ని సాధించిందని తెలిపారు. అత్తాపూర్లోని మాస్ట్రో చెస్ అకాడమీలో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపారు. అనయ శర్మ పేరెంట్స్
గౌరవ్ శర్మ, ఆర్తి బొలాకే. ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు కఠిన సాధన చేసిందని అన్నారు కోచ్ అమిత్ పాల్ సింగ్. Scored 7 out of 7 in the first 7 games, defeating all the top seed players, and out of 9 rounds she's won 8 points, and that is how she won the gold medal. It was held in Malaysia, Kuala Lumpur in 2025. Upcoming, she has to, her aim is to become a women grandmaster. For that there are a lot of titles which she will definitely achieve, like candidate master, international women international master, then women grandmaster. She is all preparing for it, and I hope Amit sir, her coach, Greenath sir, will help her achieve this in her life. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ తయారు చేద్దామని ఆయన సంకల్పంతో అక్కడ అకాడమీ స్టార్ట్ చేశారు. మేబీ 10 years అయింది. సో అలా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఎవరైతే మంచి కిడ్స్ ఉంటారో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకుని వాళ్ళని బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళని ఇంటర్నేషనల్గా తీసుకెళ్దామని తన గోల్. తను వరల్డ్ కప్లో మన వరల్డ్ ఆడొచ్చింది, తనతో 7th వచ్చింది. సో ఇట్స్ అ గుడ్ అచీవ్మెంట్, వెరీ గ్రేట్ అచీవ్మెంట్. అదే దాంట్లో మంచి అచీవ్మెంట్ అది. అట్లా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ చాలా ఆడింది. తన ఏజ్ కన్నా హయ్యర్ ఏజెస్లో కూడా గెలిచింది. సో మంచి ఆస్పిరెంట్. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవడానికి చాలా స్కోప్స్ ఉంది. అదే నెక్స్ట్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవుదామని. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఓఆర్ఆర్ పరిధిలోని శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ప్రజాసేవలు మెరుగుపడతాయని అంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీలో కలిపిన అభివృద్ధి కొనసాగించాలని కోరుతున్నారు శివారు ప్రాంతాల ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. హైదరాబాద్ నగరం రోజు రోజుకు డెవలప్ అవుతూ పోతుంది. ప్రపంచ స్థాయి నగరాలతోటి పోటీ పడుతుంది. సో హైదరాబాద్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలైన, అంటే ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి పెరిఫెరల్ అర్బన్ లోకల్ బాడీస్ కూడా భారీ స్థాయిలో డెవలప్ అవుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్కి భారీ రేట్ వస్తుంది. అలాగే ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, కమర్షియల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి వాటి వల్ల ఇంత డెవలప్ అవుతున్నా, ఇంత రేట్స్ పెరిగినా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు. గ్రేటర్ హైదరాబాద్ తోటి కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయో అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఉండట్లేదు. సో కోర్ సిటీ ఏరియాతో పాటు ఈ మున్సిపాలిటీలను కూడా సమతుల్యంగా డెవలప్ చేయాలంటే జీహెచ్ఎంసీలో కలపాల్సిందేనంటూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇట్ ప్రజెంట్ మనం నార్సింగి మున్సిపాలిటీ వద్ద ఉన్నాము. సో ఈ నార్సింగి మున్సిపాలిటీ సిటీకి ఆనుకొనే ఉంటుంది. ఇటు ఓఆర్ఆర్కి ఈ పక్కనే ఉంటుంది. వెస్ట్ సిటీ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే డెవలప్ అవుతుందో, అంటే హైటెక్ సిటీ ఐటీ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ ఎక్కితే జస్ట్ 15 minutes అవే ఉంటుంది. హైటెక్ గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ. సో ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు డెవలప్ అయ్యింది. సిటీలో ఉన్న ప్లేసెస్ కంటే ఇక్కడ ల్యాండ్కి ఎక్కువగా డిమాండ్ ఉంది. సో చాలా వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి, అటు కమర్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. సో వివిధ రంగాల పెట్టుబడులు ఇక్కడికే వస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలంటే సో వీటన్నిటిని కూడా జీహెచ్ఎంసీలో కలపాలంటూ గవర్నమెంట్ చెప్తుంది. సో దీని ప్రకారమే రీసెంట్గా క్యాబినెట్లో వాళ్ళు ప్రకటించారు. అయితే ఈ క్యాబినెట్ తీసుకున్న డిసిషన్ అంటే 27 మున్సిపాలిటీస్లు, దీనిలో 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, మిగతా 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో దీనిపైన స్థానికులు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. సో ఈ 27 యుఎల్బీస్ని జిహెచ్ఎంసీలో కలిపి వాటితో పాటు డెవలప్ చేస్తాము. సో కోర్ సిటీ ఎలా డెవలప్ అవుతుందో వీటిని కూడా అలాగే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో దీనిపైన మీరేమంటారు? 27 మున్సిపాలిటీలను మనము జిహెచ్ఎంసీలో కలిపాము. దాన్ని ఎలాగైతే సాహసోపేతంగా వాళ్ళు మన జిహెచ్ఎంసీలో కలిపారో అదేవిధంగా వాళ్ళు ఒక ప్రణాళికను చేసుకొని అన్ని విధాల రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, అండర్ గ్రౌండ్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అండర్ గ్రౌండ్స్ కానీ, ఒక మంచి ఏరియాలో బంజారాయిల్స్ అలాంటి హైటెక్ సిటీ అలాంటి ఏరియాలో కాకుండా ప్రతి గల్లీ, ప్రతి కాలనీని కూడా ఒక క్రమబద్ధీకరమైనటువంటి ఒక ప్రణాళికతోని ముందుకు తీసుకెళ్తే చాలా ప్రపంచంలోనే ఈరోజు మనం అమెరికా చూస్తున్నాం, అడుగడుగున సపరేట్గా ఉంటున్నాయి. అలాంటి పరిస్థితి మనకెందుకు రావద్దు? మనం కూడా చాలా చక్కగా ఇక్కడ మా నార్సింగ్ ఏరియాలో అయితే మంచి పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చాయి, మంచి ఓఆర్ఆర్ వచ్చి రోడ్ వచ్చింది. ఓఆర్ఆర్ దాటిపోయి ఎంతో దూరం పోయినాయి. దానికి అనుగుణంగా కూడా ఇప్పుడు RRR అని కూడా ఒక రోడ్ వేస్తున్నారు. దాన్ని ఆనుకునే పరిస్థితి కూడా వస్తున్నది రాను. ఎందుకంటే నగరంలో ఉండాలని ప్రతి ఒక్కరి కోరిక. మన ఒక భారతదేశంలో నలుమూలల నుంచి కూడా ఎవరు చూసినా కూడా ఏ సిటీకి పోకుండా మన హైదరాబాద్కు రావడానికే ఇష్టపడతారు. మరి అది ఒక గర్వకారణమే.
మరి ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి ప్రణాళికలు చేసి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ మరి చక్కగా ఈ యొక్క జిహెచ్ఎంసీలో కలిపిన విధానం మంచిగా ఉంది. కానీ దానికి అనుకూలంగా మీరు మంచి ప్రణాళికతోని చేసి మంచి వ్యవస్థను తయారు చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. మీ యొక్క సాహసోపేతమైన నిర్ణయానికి మేము హ్యాండ్సమ్ చెప్తున్నాం. ధన్యవాదాలు సార్. చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి ఇప్పుడు ఈ నార్సింగి కానీ మణికొండ మున్సిపాలిటీ కానీ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కానీ అటు పోతే తెల్లాపూర్ కానీ ఇవన్నీ సిటీతో కంపేర్ చేస్తే ఇంకా ఇక్కడే ఎక్కువ డిమాండ్ ఉంది. సో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నింటికి. సో సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ మున్సిపాలిటీ అక్కడ జిహెచ్ఎంసీ ఇచ్చే సర్వీసెస్ ఎట్లా ఉంటాయి. సో మీ మున్సిపాలిటీస్కి వచ్చే వరకు సరైన చెత్త నిర్వహణ లేకపోవడం, స్ట్రీట్స్ లైట్స్ ఇలాంటి లేకపోవడం, వీటన్నిటి నిర్వహణ అనేది సరిగా లేదని చెప్తున్నారు. సో ఎట్లా అనుకుంటున్నారు దీనిపైన? ఇప్పుడు మున్సిపాలిటీలో చెత్త తీయడం అనేది జరుగుతుంది. క్రమేణా ఈ రోజుల్లో చెత్త తీయడం అనేది కొంచెము జరుగుతుంది. కొన్ని ఏరియాలలో మన ప్రజలలో కూడా అవగాహన రావాలి. అది వాళ్ళు ఎక్కడైతే కుండీలు పెడుతున్నారో అక్కడ వేయడము. కానీ మున్సిపాలిటీల కంటే కూడా జిహెచ్ఎంసీ వస్తే, ఎందుకంటే పెద్ద పెద్ద ఈ మున్సిపాలిటీలో ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ రావడం అనేది ఇది చరిత్ర. మరి అలాంటి మున్సిపాలిటీలు ఉండకుండా జిహెచ్ఎంసీలో కలపడం న్యాయమే. కానీ దానికి తగ్గట్టుగానే మేము అదే కోరుతున్నాం. దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రణాళిక రచించి ఇంకా చెత్తను ఎత్తడానికి ఇంకా ఎన్ని టెక్నాలజీ ఉందో దాన్ని వాడి మంచిగా ప్రజలు కూడా ప్రతి వాళ్ళు కూడా చెత్తలలో విషయంకి వచ్చేవరకు హైదరాబాద్లో ప్రజల సహకారం అనేది చాలా ముఖ్యం. ప్రజల సహకరిస్తేనే ప్రభుత్వం ఏదన్నా చేయగలుగుతుంది. ఎస్, చూస్తున్నాం కదా. సో ఇది ఒక నార్సింగే కాదు, ఈ చుట్టుపక్కల చూస్తే వెస్ట్ సైడ్లో ఎస్పెషల్లీ తెల్లాపూర్ నుంచి స్టార్ట్ చేస్తే తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్ కానీ ఇటు వెళ్తే శంషాబాద్, జల్పల్లి. సో ఇవన్నీ కూడా రీసెంట్గా డిమాండ్ భారీగా పెరిగినటువంటి మున్సిపాలిటీస్. అలాగే ఇటు శంషాబాద్ సైడ్ వెళ్తే ఎక్కువగా ఇటు కంపెనీస్ వస్తున్నాయి. చాలా వరకు ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ నేషనల్ కంపెనీస్ కానీ అక్కడ రావడం. సో ఆ చుట్టుపక్కల ఏరియాలు డెవలప్ అవ్వడం, ఆ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ కూడా ఆ డెవలప్మెంట్ జరగడం, ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో వీటన్నిటిని ఒక సమతుల్యంగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయాలంటే వీటన్నిటిని జిహెచ్ఎంసీలో కలపాల్సిందేనట్టు కూడా ఇటు గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. సో ఈ డిసిషన్ ప్రకారమే గవర్నమెంట్ ఏదైతే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందో దాని ప్రకారమే డెవలప్మెంట్ ప్లాన్ కూడా ఒక మాస్టర్ ప్లాన్ లాగా వేసుకొని మొత్తం, ఎందుకంటే ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపాలిటీగా జిహెచ్ఎంసీ మారబోతుంది. సో దాని ప్రకారం ఒక ప్లాన్ వేసుకొని ఈ ఏవైతే ప్రజలకు అందించే సర్వీసెస్ ఉంటాయో, ముఖ్యంగా ఈ చెత్త నిర్వహణ కానీ, రోడ్ల నిర్వహణ కానీ, లేకపోతే స్ట్రీట్ లైట్స్ నిర్వహణ కానీ, ఇతరత్ర ఏవైతే పబ్లిక్ అందించే సర్వీసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా బాగా అందించాలని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే కోరుతున్నారు. ఆధునిక వైద్య సేవలతో దేశవ్యాప్తంగా పేరుగాంచింది నిమ్స్. మరో టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఇక యూబీఈ టెక్నాలజీతో స్పైనల్ ఎండోస్కోపీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు బాడీపై కోత పెట్టి సర్జరీ చేయడంతో పేషెంట్లు ఇబ్బంది పడేవారు. కొత్త విధానంతో వయస్సు ఎక్కువగా ఉన్నా సరే సర్జరీ చేసుకోవచ్చునని అంటున్నారు డాక్టర్. కోత పెట్టే అవసరం లేకుండా సర్జరీ చేస్తే పేషెంట్ త్వరగా కోలుకుంటారని తెలిపారు నిమ్స్ డాక్టర్లు. ఇక మరోవైపు దేశంలోని వైద్యులకు లేటెస్ట్ ట్రీట్మెంట్పై శిక్షణ కూడా ఇస్తున్నారు నిమ్స్ డాక్టర్లు. వయస్సు పెరిగే కొద్దీ వెన్నెముక సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు సర్జరీ చేయడం కూడా సాధ్యం కాదు. వెన్నెముక ప్రాంతంలో పెద్ద కోత పెట్టి సర్జరీ చేస్తే బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందంటున్నారు డాక్టర్లు. రోగి కోలుకోవడానికి కూడా సమయం ఎక్కువ పడుతుంది. అయితే స్పైనల్ ఎండోస్కోపీ అనే కొత్త టెక్నాలజీతో ఆ ఇబ్బందులు ఉండవంటున్నారు నిమ్స్ డాక్టర్లు. నిమ్స్ హాస్పిటల్లో యూనిలాటరల్ బైపోర్టల్ స్పైనల్ ఎండోస్కోపీ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చారు డాక్టర్లు. దీంతో వెన్నెముకపై కోత పెట్టకుండానే సర్జరీ చేస్తున్నామని తెలిపారు నిమ్స్ డాక్టర్లు. ఇప్పటి వరకు 150 మందికి పైగా రోగులకు స్పైన్ రిలేటెడ్ సర్జరీలు చేశామన్నారు నిమ్స్ న్యూరో సర్జరీ హెచ్ఓడి డాక్టర్ వంశీకృష్ణ. మనం సంవత్సరానికి అరౌండ్ 1500 to 1600 స్పైన్ సర్జరీస్ చేస్తాం. అంటే వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్, చాలా పెద్ద డిపార్ట్మెంట్ మంది న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్. సో ఈ సర్జరీస్ మనం ఓపెన్ విధానం నుంచి ఇప్పుడు స్పైనల్ ఎండోస్కోపీతో చేస్తున్నాం. అంటే మనకి ఒక 1/2 సెంటీమీటర్ అంటే అరౌండ్ 6 mm 2 కట్స్ వస్తాయి. అందులో నుంచి మనకి ఏవైతే స్పైన్కి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే లంబర్ డిస్క్ కానీ లేకపోతే మనకి డిస్క్ అరిగిపోయినవి, ఆ తర్వాత లిస్థెసిస్ అని ఒకదాని నుంచి ఒకటి మూవ్ అయినవి, ఆ తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ వేరే రకంగా దీనివల్ల ఏవైతే పేషెంట్స్కి బ్యాక్ పెయిన్ వచ్చి ఆ తర్వాత కాలు లాగడం కానీ లేకపోతే కాళ్ళలో వీక్నెస్ రావడం కానీ ఇవన్నీ వచ్చే సర్జరీస్ అన్నిటిని మనము ఎంతో
అంటే చాలా చిన్ని కట్ తోటి మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో మనము సర్జరీ చేయగలుగుతున్నాము. మన దగ్గర ఏదైతే సిస్టమ్ ఉందో యూబీ అంటే యూనిలేటరల్ బైపోర్టల్ సిస్టమ్ అంటే మనం 2 పోర్ట్స్ చిన్న పోర్ట్స్ని మనం ఎలాగైతే అపెండిక్స్కి వాటికి లాప్రోస్కోపీ విధానం టైప్లో చేస్తారో అదే టైప్లో మనము స్పైన్కి సర్జరీలు చేయగలుగుతున్నాము. విదేశాల్లో ఈ విధానంతో సర్జరీలు చేస్తుండగా మన దేశంలో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చిందన్నారు డాక్టర్ వంశీకృష్ణ. నిమ్స్ హాస్పిటల్ ఈ ట్రీట్మెంట్ కు నోడల్ సెంటర్ గా మారిపోయిందన్నారు. దేశంలోని న్యూరో సర్జన్లు న్యూరాలజిస్టులకు నిమ్స్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వర్క్ షాప్ కూడా నిర్వహించామన్నారు డాక్టర్ వంశీకృష్ణ. ఈ సిస్టమ్ అనేది మనకి గవర్నమెంట్ యూనివర్సిటీ హాస్పిటల్స్ మన దగ్గర ఒక చోటే ఉంది. అందులో మన దగ్గర ఉన్న చాలా అడ్వాన్స్ సిస్టమ్ ఉంది నిమ్స్లో. సో అందువల్ల ఏమవుతుందంటే లైక్ ఈ సర్జరీస్ మనము ఎన్నో కాంప్లెక్స్ సర్జరీస్ కూడా దీనిలో కూడా బాగా హై ఎండ్ సర్జరీస్ అన్ని మనము చేయగలుగుతున్నాము. సో దీనిలో రిజల్ట్స్ మనకి చాలా బాగుంటాయి. అంటే పేషెంట్ రికవరీ చాలా బాగుంటుంది. అంతకుముందు ఓపెన్ విధానంలో ఎంతో కొన్ని సర్జరీస్ మనము ఏవైతే చేయడానికి హెసిటేట్ చేయాలి, ఎందుకంటే అందులో చాలా కాంప్లెక్స్ అయిపోతాయి కాబట్టి అవి మనము ఇందులో ఎండోస్కోప్తో ఈజీగా చేరగలం కాబట్టి